సార్. కెప్టెన్, మన బోర్డర్లో రహస్యంగా దొరుకుతున్న పాకిస్తాన్ ఆర్మీ యాక్టివిటీ సడన్గా ఎక్కువయ్యాయి. ఇమీడియట్గా బయలుదేరమని ఆర్డర్స్. అమ్జద్ భాయ్, कैप्टन సైరా జాగ్రత్త. आप फिक्र मत कीजिए కోటి, कैप्टन. మూర్తి సార్, మీకేం అవసరం వచ్చినా రాధాని అడగండి. अलग कैप्टन. అమ్జద్ భాయ్, शर्मिंदा मत कीजिए कैप्टन साहब. बहन है हमारी, हम देख लेंगे. मेरे लंडे और पाकिस्तान कुत्तागल चमड़ा और चेंडी. आप चलिए कैप्टन, चलिए, आप देख लेंगे क्या होता है. आप चलिए कैप्टन. कैप्टन सैल्यूट कैप्टन. విన్నావుగా అమ్జద్ భాయ్ ఏమన్నాడు? తను అందరిలాంటి ముస్లిం కాదురా. ఈ కంట్రీ అంటే ఒక గౌరవం, మన అనే బిలాంగ్నెస్ ఉన్న వ్యక్తి. అందుకే తనంటే నాకు చాలా ఇష్టం రా. రే, వాళ్ళ మీద నీకుండే కోపం నాకు బాగా తెలుసు. అమ్జద్ భాయ్ అలాంటి వాడు కాదు. తన్ని శత్రువులా చూడకు, చాలా మంచోడు రా. మన ఖలీల్ అలీ పోలీస్కి దొరికిపోయారు. వాళ్ళ ద్వారా ఏదైనా క్లూ దొరికితే మసూద్ భాయ్ కోసం చేసే ప్రాణం తప్పాడుతుంది. అందుకని మనం కొంతకాలం సైలెంట్ అయ్యి ఎవరికి అనుమానం రాని ప్లేస్కి వెళ్ళిపోదాం. ఓకే, ఈలోపు పోలీస్ కుక్కల్ని దారి మళ్లించాలి. ఠీకే. రామ్దాస్ గౌడ్, పాపయ్య గౌడ్ మసీద్ని కోలుగొట్టడానికి హైదరాబాద్ నుంచి వెళ్ళింది వీళ్ళే. ఈ సాలిగాళ్ళ డీటెయిల్స్ కావాలి. శ్రవణాయ గుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం స్వస్తి. सांबरदारम विष्णुम शशिवर्णम चतुर्भुजम प्रसन्नवदनम ध्याय सर्वविघ्नोपशांति. जय श्री राम. أشهد أن محمدا رسول الله. हजर हजर భయ్యా, या अल्लाह. हजर मेरे लड्डू. हजर, अरे हजर कहाँ गया था रे तू? कहाँ गया था रे तू? मेरी जान. अरे मोहम्मद भाई आजा मेरा. हजर भाई आ गया देखो. अरे ना तमुड़ चचकोले देखो देखो. हजर देखो देखो. अरे अल्लाह तेरा लाख लाख शुक्र है. लाख लाख शुक्र है अल्लाह. अल्लाह ने तब दिखाई ना तमुड़. अरे देखो सलीम चाचा देखो. ना तमुड़ चढ़ो. तेरा भाई. अरे अल्लाह ने तब లేఖ. అసలు ఆ రోజు ఏమైందిరా? ఓ రోజు గొడవల్లో హిందూలు నా కళ్ళ ముందే ఇస్మాయిల్ భాయ్కు చంపేశారు. యా అల్లాహ్. నన్ను చంపేశారనే భయంతో నేను దుబాయ్ వెళ్ళిపోయాను. कुछ नहीं हुआ, कुछ नहीं हुआ. उधर ही गए 2 साल से पेट्रोल पंप లో పనిచేస్తున్నాను. अम्मी जान को आपको देखने का बोल के మళ్ళీ వచ్చేసాను. अच्छा काम किया तू. अच्छा काम. तू खा बिरयानी खा तू. लेकिन क्या एक बात बोलूं भैया, क्या है? నేను వచ్చినట్లుగా किसी को बोलो. अरे ऐसे कैसे हो सकता है? अरे बकरा काटना है, बिरयानी बनाना है, सारे नको भैया. क्या है? मेरे को डर लगता भैया. अरे ఎందుకు?
क्यों डर रहा है तू? अरे मैं हूं ना. నక్కో భయ మే ఆసో బోల్ కే కిసి కో నక్కో బోలో భయ अरे ఏమొద్దురా ఏమవుద్ది చెప్పు. నేను వచ్చినట్లు తెలిస్తే హిందూ లోగ్ మేరే కు మార్ దేతే భయ అరే పాగల్పన్ ఎవరు చంపరు ఏమవుదు. అరే ప్లీజ్ అమ్మా, అమ్మా, బోలో నా అమ్మా. అరే బా బోల్నా కిసి కో నక్కో బోలో ఠీకే किसी को नक्को बोलो. ఎవరికి చెప్పను సరేనా. నక్కు బోల్ लेकिन माँ कसम खा तू पहले कसम खा तू మమ్మల్ని వదిలి ఎక్కడ వెళ్ళకూడదు. हमारे साथ ही रहना चाहिए. ठीक है ठीक है. నేను ఎవరికి చెప్పను రెండు వచ్చినట్టు. 1 2 సుక్కా బొట్టు పెట్టుకోని సంద్రయ్య సూరు కింద నిలుసుంటిరో సంద్రయ్య ఆడు చూసే ఈడు చూసే ఆడు చూసే ఈడు చూసే సూపులాకు సంద్రయ్య సుక్కా బొట్టు సున్నవాయరో సంద్రయ్య సుక్కా బొట్టు సున్నవాయరో సంద్రయ్య సుక్కా బొట్టు సున్నవాయరో సంద్రయ్య సుక్కా బొట్టు సున్నవాయరో సంద్రయ్య సుక్కా బొట్టు నా బిడ్డే సారు మంచిగా చేసిందా నా బిడ్డ డాన్స్. మా ఊళ్ళో నా బిడ్డని అందరూ రంబా ఇంకెవరే రమ్యకృష్ణ రమ్మకిష్ట లెక్క మంచిగా ఉంటదంటారు. సర్లే డైరెక్టర్ గారికి మీ అమ్మాయి బ్రహ్మాండంగా నచ్చింది. సాయంత్రం 6 డైరెక్ట్గా గెస్ట్ హౌస్కి వచ్చేయండి. నువ్వు రాకే మీ అమ్మాయిని మాత్రం పంపించు. డైరెక్టర్ గారు ఈరోజు రాత్రికి మీ అమ్మాయి డ్యాన్సు అది చూసి మా అమ్మ లేకుండా నేను ఒక్కదాన్ని రాను, నాకు భయం. పోదప్పా. సారు నీకు దండం పెడతా. నువ్వు వంకరగా మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడేది మొత్తం నాకు ఎరికైంది. మగ చంటోళ్ళం కాదు. పా బిడ్డ పా. చూడు బిడ్డ, మనూళ్ళో కూడా ఈ మగముండ కొడుకులంతా ఇంతే కదా. నాకా నిన్నొక అయ్య చేతిలో పెట్టి పెళ్లి చేసే తాహతు లేకపోయా. మరి ఇంకా ఎవడో ఒకటితో సర్దుకుపోవాలి కదే బిడ్డ. పైసలు లేకపోతే కుక్కలు లెక్క బతకాలి. నీకు తెలుసు కదా. నీకు ఇష్టం లేకపోతే వద్దు. ఎక్కడో దగ్గర సర్దుకుపోవాలి కదా. నీకు ఇష్టమైతేనే బిడ్డ. ఒక్కట ఆలోచించు. పైసలుంటేనే ఇలువ. మసూద్ భాయ్ని ఎప్పుడైనా ఎక్కడైనా చూసినావా? మెరుగునే మాలు అస్సలు బతికి ఉన్నాడా? मैं देखा जिंदा है. ఎప్పుడు చూసినావు? 10 दिन पहले ఎక్కడ? वैन में ले जा रहे थे. ఎక్కడికి? वो नहीं मालूम भाई. वो पुलिस वालों का मामला है. बहुत डेंजर मामला है. क्या हुआ? రే మసూద్, సిటీలో జరుగుతున్న మర్డర్స్ నీ గురించే నాకు బాగా తెలుసు. ఎవడో ప్లాన్ చేస్తున్నావు నిన్ను ఇక్కడి నుంచి విడిపించడానికి. ఇప్పటికే అర్థమైంటుంది మా ఇండియన్ పోలీస్ అంటే ఏంటో. చెప్పు. చెప్పేది చేసేది ఒకటే. జిహాద్. జిహాద్! పవిత్ర యుద్ధం. మీ స్వార్థం కోసం టోటల్ గా దాని అర్థాన్నే మార్చేశారా? మీ ప్రవర్త జిహాద్ని అంతర్గత యుద్ధం అన్నాడు కానీ ఇలా అమాయకులు ప్రాణాలు తీయమని చెప్పలేదే. ఆ మాటకు వస్తే కొన్ని వేల సంవత్సరాల క్రితమే మా శ్రీకృష్ణ పరమాత్మ మహాభగవద్గీతలో చెప్పాడు రా పవిత్ర యుద్ధం గురించి. అదే కనుక మేము అవును పరిస్తే 2 నిమిషాల్లో మీరంతా భూస్థాపితమైపోయారు. అది జరగదు. అది మీ వల్ల కాదు. అదే చేతనైతే మస్జిద్ కూల్చిగానే గుడి కట్టాలి కదా. ఎందుకు కట్టలేదు? భయం. మీ గుడి కాదు కావాల్సింది, ఓట్లు. గుడి కడితే ఓట్లు పోతాయని భయం. భయమా? భయం కాదురా, వ్యవస్థ మీద మాకుండే నమ్మకం. జరిగిన తప్పుకు మా పార్లమెంట్ ఎప్పుడో క్షమాపణ చెప్పిందిరా. సుప్రీంకోర్టు తీర్పు కోసం వెయిట్ చేస్తున్నాం. అయినా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి నియంత్రణ కింద బతికే మీకేం తెలుస్తుందిరా ప్రజాస్వామ్యం గురించి కుక్క. బక్వాస్. ప్రజాస్వామ్యం బల్కే బక్వాస్ మత్ కరో. మీ దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? వింటేనే నవ్వొస్తుంది. మీది అంత పొలిటికల్ డ్రామా. పొలిటికల్ డ్రామానా? మసూద్, పవిత్రమైన కాశీ విశ్వనాథుని గుడి తలుపులు తెరుచుకునేది ముస్లిం అయిన బిస్మిల్లా ఖాన్ షహనాయి విన్న తర్వాతే.
ఈ దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిలో ఇంతవరకు డాక్టర్ జాకిర్ హుసేన్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, ఇదయతుల్లా, ఇప్పుడు అబ్దుల్ కలాం. మా దేశంలో శ్రీరాముడు, వెంకటేశ్వరులతో పాటు బుద్ధుడిని కూడా పూజించావురా. మీ ముస్లిం సాధువైన శ్రీ షిర్డీ సాయిబాబాని దేవుడిగా కొలుస్తాం. ప్రతి ఇంట్లో ఫోటో పెట్టుకున్నాం, ప్రతి ఊళ్ళో గుడి కట్టుకున్నాం. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలరా మా హిందూ ధర్మం ఏమిటో తెలియటానికి. లెక్చర్ బాగుంది. ఆగే ఆగే దేఖో. మీరు మీ సంస్కృతి మొత్తం మంటల్లో కలిసిపోతుంది. అమెరికాలో ఏం జరిగింది చూశారు కదా. ఓ సిర్ఫ్ నమూనా హై. మా మదర్సాల నుంచి వచ్చే జిహాద్ వీరుల చేతిలో మీ పార్లమెంట్ బిల్డింగ్లు పగిలిపోతాయి. మీ హిందూ కాఫిర్ల గుళ్ళు కూల్చేస్తాం. మీ 3 రంగుల జెండా ముక్కలు. ఏంటి సార్ మీరు కూడా వాడితో మీటింగ్ ఏంటి? ఏం కూర్చోడో చూశారుగా. రేపు వీడిని తీసుకెళ్ళడానికి ఎవడో వస్తాడు. ఫ్లైట్ లైఫ్ అంటాడు, హాస్టల్ అంటాడు. ఇటువంటి బాస్ కుక్కలు కాల్చండి, కలిసి పారాలి. వీడి గురించి టైం వేస్ట్, సెక్యూరిటీ వేస్ట్, ఫుడ్ వేస్ట్.